అయితే మా గత 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఒక విజయారెడ్డి అనే ఆవిడ ఇద్దరు పిల్లలు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు పాప బాబు. సో ముగ్గురు కలిపి అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఒక గూడ్స్ ట్రైన్ కింద పడి. సో అయితే దీని గురించి చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవు, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, కుటుంబ కలహాలు కానివ్వండి, ఆవిడ పొజిషన్ కూడా మంచి పొజిషన్ లో ఉంది. అయినా కూడా సో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఏంటి అని చెప్పేసి అందరూ కూడా అసలు ఎందుకు ఇట్లా చేశారని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇన్సిడెంట్ అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలా మంది ప్రాణాలు తీసుకుంటారు. లేడీస్ అంటే ఒక భర్త తాగుబోతు అయితే ఇబ్బందులు పడలేక ప్రాణం తీసుకుంటుందా, ఒక రీజన్ ఉంటది. లేకపోతే ఏదన్నా కానీ ఆడమనిషికి అనుమానం స్టార్ట్ అయితేనా, జరగకనా, వెళ్ళకనా, ఏదో ఒక రీజన్ ఉండి పిల్లలు తీసుకొని ఆత్మహత్య చేసుకుంటాను. మరి అసలు ఏమో భవిష్యత్తు బాగానే ఉంది, ఏమో జాబ్ ఏనంట, భర్త కూడా దగ్గర లేడు, ఏమో టార్చర్ పెడతానికి, ఆయన కూడా ఎక్కడో ఉన్నాడంట. ఆ పిల్లలు చూస్తానికి చిన్న పిల్లలు కూడా కాదు, మరి అర్థం కాకుండా ఉంటానికి పిల్లలు కూడా పెద్దోళ్ళేగా, చదువుకున్న పిల్లలు పెద్దవారు. పిల్లలు ఏం 10 చదువుతుంది, పిల్లగాడు ఇంటర్ చదువుతుండు, ఆమె సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, ఆమె ఒక కింగ్ అంట. మరి ఆమె అసలు ఇంత నిర్ణయం ఎందుకు తీసుకుంటుందో ఎవరికి అర్థం కావట్లేదు, పోలీసు వారికి కూడా అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఆపాలనుకుంటే పిల్లలు అయినా ఆపొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి అమ్మ ఇలా వద్దు అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ ఆ పిల్లలు కూడా ఆమెకు మద్దతు ఇచ్చి ఎందుకు ఇట్లా చేశారంటారు. అవును, అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి మీద పెట్రోల్ పోసినారు, చిన్న 5 ఏళ్ల బాబే పోయి ఊరి జనాన్ని అంతా తెలుసుకొచ్చిండు. ఆ బాబు కూడా తల్లితో పాటు చావకుండా అట్లా చిన్న పిల్లలే ప్రాణం కాపాడుకుంటారు. మరి ఇప్పుడు ఇంత పెద్ద పిల్లలు కూడా తల్లితో పాటు అసలు అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేది అర్థం కావట్లేదు. క్వశ్చన్ గా మారింది, ఎవరికైనా సరే క్వశ్చన్ గా మారింది. ఇప్పుడు ఇట్లా చద్దాం అనుకున్న వాళ్ళు దయచేసి చిన్న చిన్న విషయాలకి, ఇప్పుడు కొంతమంది చచ్చారంటే వెళ్ళక ఎయ్యో ప్రాబ్లాలు ఉంటాయి. అసలు మీకు జరగకన్నట్లేదు, అంతా బాగానే ఉంది, లైఫ్ బాగానే ఉంది, పిల్లల లైఫ్ బాగానే ఉంది, మీ లైఫ్ బాగానే ఉంది, మీ భర్త లైఫ్ బాగానే ఉంది. ఎందుకని ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కావట్లేదు. దయచేసి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు మీరు ఆగమైపోయింది కాక మీ పిల్లల భవిష్యత్తు కూడా ఆగం చేయకాకండి అమ్మా. దయచేసి శనకావేశంలో ఆ జీవితం అంటే ఒక్కసారే, మనిషి పుట్టేది ఒకసారే, చచ్చేది ఒకసారే. మన ఇష్టం వచ్చినట్టు ఇంతాటికి అంతాటికి ప్రాణం తీసుకుంటే మళ్ళీ తిరిగి రాదు కదా. నువ్వు మళ్ళీ బతకాలన్నా బతకలేవు, నువ్వు ఏమైనా చేయాలన్నా చేయలేవు. అందుకని సచ్చి సాధించేది ఏమీ లేదు, బతికి సాధియాలి ఏదైనా కానీ జీవితంలో. అయితే ఆవిడ వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ చెప్పేది ఏంటంటే కొంతకాలం నుంచి అంటే ఒంటరితనంతో ఆవిడ బాధపడుతుందంట. సో మరి దాని గురించి కూడా చాలా మంది ఏమంటారంటే సమాజమే వాళ్ళని చంపేసింది, ఒంటరి వాళ్ళని చేసేసి అని అంటున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? అది బుద్ధి లేని క్వశ్చన్. సమాజం చంపేయటానికి సమాజానికి ఏం అవసరం? ఆమె ఒంటరిగా ఉంటే ఆమె అసలు అట్లా ఉండదుగా. ఇప్పుడు భర్త భార్య బాగానే మాట్లాడుకుంటారు, ఏం లైఫ్ ఏం బాగానే ఉంది, ఆయన లైఫ్ ఆయన బాగానే ఉంది, వాళ్ళిద్దరు రోజు ఫోన్లు చేసుకొని మాట్లాడుతున్నారు. ఒంటరిగా ఉంటే చెప్పుద్దుగా భర్తకి నువ్వు రామని. అందుకని అది కూడా సమాజం మీద రుద్దటమేనా? అది తప్పు. అది గానే కాదు, ఏ ప్రాబ్లం ఉండ. ఇప్పుడు చదువుకునే వాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు, లక్షల జాబ్ చేసేవాళ్ళు ఏమైతుందంటే చిన్న చిన్న విషయాలకు కూడా నిర్ణయాలు తీసేసుకుంటారు, జీవితం ఆగం చేసుకుంటారు అనమాట. చిన్న చిన్న విషయాలు కూడా మనస్పర్ధంగా వచ్చి మరి పెద్ద కష్టాలు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఎన్నిసార్లు చచ్చిపోవాలా? అందుకని దయచేసి జీవితం మీద అవగాహన లేని వాళ్ళే ఈ పని చేసేది. దయచేసి ఇట్లాంటి ఆలోచనలు ఉండే వాళ్ళు ఎవరన్నా మీకు ఏదన్నా సమస్య వస్తే మీ పెద్దవాళ్ళకి చెప్పండి, మీ అత్తమామకి చెప్పండి, మీ తల్లిదండ్రులకు చెప్పండి, మీ తోడబుట్టిన వాళ్ళకి చెప్పండి. ఇంకా మీకు అర్థం కాకపోతే మీరు అసలు కౌన్సిలింగ్కి పోండి. కౌన్సిలింగ్లు చేసే చాలా ఉన్నారు కదా సెంటర్లు, అక్కడ పోండి. జీవితం ఒక్కసారే ఉంటది కాబట్టి దయచేసి ప్రాణం విలువ తెలిసిన వాళ్ళు అయితే ప్రాణం తీసుకోకండి. మీ సొంత నిర్ణయాల కోసం కూడా పిల్లల ప్రాణాలు తీయొద్దు. ఎందుకంటే పిల్లల్ని కూడా వాళ్ళ దాటకు తీసుకొచ్చుకుంటారు మాటలతోటి. మీరు కన్న పిల్లలు మీరే పావులా చంపేసుకుంటే ఇంక ఉపయోగం ఏముంది అని నాలు పెంచి. అందుకని దయచేసి ఆమెకు ఏం సమస్య వచ్చిందో సచిన ఆమె మీద మనం అనకూడదు, ఏది తెలియదు కాబట్టి. అందుకని ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఇంకా పై తీసుకోవద్దు అని అంటున్నా నేను. పిల్లలు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని అంటే వాళ్ళకి ఒక అంటే నేను ఇది అవ్వాలి పెద్ద అని చెప్పేసి కొన్ని ఆశలు ఉంటాయి. అలాంటి ఆశలు కూడా వదిలేసుకుని తల్లి చెప్పిందని చెప్పేసి ఇట్లా చేశారు కదా, దీని గురించి మీరు ఏమంటారు? అదే పిల్లలకి చెబుతున్నా, దయచేసి ఒకవేళ తల్లి చెప్పినా, తల్లికి మనసు బాగోలేకపోయినా, తండ్రికి మనసు బాగోలేకపోయినా, పిల్లలుగా మీరు నిలబడి వాళ్ళ మనసు సరిదిద్దండి. మీకు వినకపోతే బయట చెప్పండి. మీ తాతయ్య నాయనమ్మ ఉంటుంది, మీ బాబాయ్ వాళ్ళు ఉంటారు, మీ పిన్న వాళ్ళు ఉంటారు, మీ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, మీ మేనమా వాళ్ళు ఉంటారు. లేకపోతే గవర్నమెంట్ కి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ తల్లిగారి ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతారు, మీ ప్రాణం కాపాడుకునే వాళ్ళు అవుతారు. అందుకని దయచేసి చదువుకుంటారు కాబట్టి కొద్దిగానే అవగాహన ఉండాలని కోరుకుంటున్నారు. పిల్లలు ఇట్లా జరిగి ఇంకా మునుముందు జరగకుండా ఉండటానికి వీళ్ళ ముగ్గురు హత్యా ప్రయత్నం చూసిన తర్వాత దారుణమైన నిర్ణయం కాదు ఇది. రైల్వే ట్రాక్ మీద అంటే నిర్దాక్షిణ్యంగా చచ్చిపోయినట్టేగా.
అందుకని ఇట్టాటి నిర్ణయం తీసుకునే వాళ్ళు ఎవరికి చిన్న అనుమానం వచ్చినా కూడా తల్లికి వచ్చినా పిల్లగాడికి వచ్చినా పిల్లకి వచ్చినా ఎవరు వచ్చినా కొంచెం లీవ్ చేసినా కాపాడతారు ముగ్గురిని. ఇంత పరిస్థితికి రాదు. పాప ఆ తండ్రి ఏమి ఏడ్చినా ఏడుతుండు. ట్యాంక్ బండ్ లోనే నిన్న ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి